సంపాదించి కూడబెట్టుకుని అమెరికా అంటే అగ్రరాజ్యంగా పేరుందావు కావచ్చు. కానీ భారతదేశానికి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు. సెల్ఫ్ రిలయంట్గా ఇండిజినియస్ వెపన్స్తో మనకు మనం ఒక ఆర్థికంగా రోజు రోజుకు పుంజుకుంటూ ఒక అగ్రగామి దేశంగా ఎదగాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అంతో ఇంతో మన దగ్గర కూడా పెద్ద ఎత్తున అంటే ఫైనాన్షియల్గా సెల్ఫ్ రిలయంట్గానే ఉండగలుగుతూ ఉన్నాం. సో ఈ సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ మీరు మంచి వాళ్ళు కాదు. గతంలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు తెలుసా? భారతీయులు అంటే చాలా గొప్పవారు, మోదీ అంటే నాకు చాలా చక్కని మిత్రుడు అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? వెరీ బ్యాడ్ ఇండియన్స్ అట. నాలుక తెగ్గోవాలనిపిస్తోంది ఈ మాట విన్న తర్వాతనే. వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్ను వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే వెరీ బ్యాడ్ ఇండియన్స్, దే డోంట్ నో హౌ టు మేక్ సచ్ బిజినెస్ చేయడం వాళ్ళకి తెలీదు, వాళ్ళేమో టారిఫ్లు పెంచుకుంటూ వెళ్తారు, మనం పెంచేసరికి పెంచొద్దంటారు రకంగా. వెరీ బ్యాడ్ అంటావా? ఆ మాట అనగానే నాలుక తెగ్గోవాలనే రకంగా ఒక రక్తం మరుగుతోంది. ఎంతటి అధ్యక్షుడు అయితే ఏంటి, లేకుంటే ఇంకేదైనా నువ్వు పైనుంచి భూలోకం లేకపోతే ఏమంటారు ఆకాశం నుంచి ఊడిపడేటువంటి ఒక మూడో మనిషి అయితే ఏంటి, మనుషులు కానటువంటి ఒక వేరే రూపాన్ని అయితే మాకేంటి? భారతదేశం అంటే ఊరుకుంటామా? సో ఇప్పటికైనా భారతదేశం ఎటువంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. భారతదేశం ఇప్పటివరకైతే కౌంటర్లతోనే సరిపెడుతోంది. మీరు రష్యా నుంచి కొంటున్నారు కదా యురేనియము, పలాడియము, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ మీరు కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు కదా అనే విషయాన్ని ఇదే క్వశ్చన్ని మనం పాస్ చేసిన స్టేట్మెంట్ని, మన భారతదేశం పాస్ చేసిన స్టేట్మెంట్ని అక్కడ మీడియా సమావేశంలో పాల్గొంటున్న డొనాల్డ్ ట్రంప్ని అక్కడ మీడియా అడిగింది. ఏమని? భారతదేశం ఈ పైన కౌంటర్ చేస్తోంది, మీ సమాధానం ఏంటంటే నాకు ఇంకా తెలియదు. మరి ఏంటిది, ఏం చేస్తున్నాం? మరి అధ్యక్షుడు అయి ఉండి నీకు ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనప్పుడు పిచ్చిగా ఏది పడితే టారిఫ్లు పెంచేసి అందరి మీద నేను ఎగదోస్తాను, ప్రపంచ దేశాలు మొత్తం కుదేలు చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి నీ మాటలు, నీ దేశానికి ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనటువంటి నువ్వు అధ్యక్షుడు అయ్యావు. ఆయన ఏమన్నాడు? చాలా ఒక సులభంగా చిన్న కొట్టిపాడేశాడు ఆయన. నాకు తెలీదు ఏం జరుగుతుంది రష్యాతో అనేది, సో నేను తెలుసుకుంటాను దాని గురించి, మేము కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఒకసారి డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you. And I don't know anything about it. I haven't checked it out. ఇది ఆయన సమాధానం. నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతోందో, నేను ఇంకా చెక్ చేయలేదు. నీ దేశంలో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియనటువంటి నువ్వు అధ్యక్షుడు అయిపోయి నువ్వు ప్రపంచ దేశాలను శాసిస్తాన రకంగా ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నావు. డెఫినెట్గా అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ మ్యాడ్ మ్యాన్, హీఈస్ ఎ మ్యాడ్ మ్యాన్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న చర్చ. ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యంలోకి చేరినటువంటి ఆ క్రమంలో కొంత బాలకాలి అంటూ ఉంటారు మన దగ్గర. అంటే మళ్ళీ చిన్నపిల్లలా ప్రవర్తించడము, ఏదో కోపానికి రావడాలు, అంటే ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్, తన బాడీ తన మైండ్ తన మాట వినకుండా ఆగిపోతుంది చూసారు. అలా రకంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, మీకు వార్తల్ని కన్వే చేసే క్రమంలో చాలామంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, ఇంటర్నేషనల్ వేదికల పైన వాళ్ళు చర్చించే వారిని తీసుకొచ్చి ఆర్టీవీ కూడా కొన్ని సందర్భాలు లైవ్ కండక్ట్ చేసింది. సో అన్నీ చెప్తోంది ఒకటే, డొనాల్డ్ ట్రంప్ అనేవాడు భారతదేశానికి ప్రమాదంగా మారుతున్నాడు, భారతదేశానికి శత్రువుగా భావిస్తూ భారతదేశం పైన కేవలం ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఉందే నటిస్తూనే మన పైన శత్రుత్వాన్ని పెంచుకున్నాడు, శత్రుత్వాన్ని పెంచుకొని మన శత్రు దేశాల దగ్గర అవుతున్నాడు, వారికి చేయూతనందిస్తూ వారికి ఆర్థికంగా వనరులు సమకూర్చడంతో పాటుగా భారతదేశాన్ని అనేక రకాల ఇబ్బందులకు గురిచాలని ఒక ఆలోచనతో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈయనకి రష్యా నుంచి ఏమొస్తుందో తెలియదు, కానీ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుందని తెలుసు. సో రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటున్న విషయం తెలుసు, రష్యా నుంచి చైనా ఆయిల్ కొంటున్న విషయం తెలుసు, కానీ ఆయన దేశం మాత్రం రష్యా నుంచి ఏం కొంటుందో తెలియదంట ఆయనకి. ఇప్పుడు ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో భారతదేశాంతో దాదాపుగా యుద్ధానికే సిద్ధమైనట్టుగా భావించాలి. ఆయన డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే 50% టారిఫ్లు విధించాను, ఇకనైనా విని మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని ఆపేస్తే బాగుంటుంది, లేదు అని అంటే కనుక ఇబ్బంది పడతారు అనే రకంగా చెప్తున్నాడు. ఇంకా టారిఫ్ను పెంచుతాను అంటున్నాడు ఆయన. ఇంకా టారిఫ్ను పెంచి భారతదేశం పైన కొంత ఒత్తిడి తీసుకొస్తారని ఒక రకంగా ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు, ట్రంప్ చేసినటువంటి ఈ చర్యలు ప్రపంచ దేశాలు మొత్తం గమనిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం ఆయన మాటల్ని చాలా లోతుగా విశ్లేషిస్తూ ఉన్నాయి. ఏదో ఒకరోజు చార్చి కొడితే, కొట్టడం డైరెక్ట్గా ఫిజికల్గా అటాక్ ఉండకపోవచ్చు, కానీ ఏదో రకంగా దెబ్బతీయడం మొదలు పెడితే అంతకంత కనుభవించి
కుదేలైపోయే అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా అటువంటి ఒక సిచ్యువేషన్ రాబోతోంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించే రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చూశారు కదా, ఏమంటున్నాడు ఆయన డైరెక్ట్గా, నేను టారిఫ్ని పెంచేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నాను, మీరు నా మాట వింటే ఓకే, లేదు అని అంటే టారిఫ్ మళ్ళీ పెంచుతాను. వెరీ బ్యాడ్ ఇండియా అంటున్నాడు. చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. వెరీ బ్యాడ్ ఇండియా అనేటువంటి ఆయన పదాన్ని కోట్ చేసినట్టు తెలుస్తోంది. వెరీ బ్యాడ్ ఇండియా అంటాడా? ఒకప్పుడు ఇదే భారతీయులు అంటే నాకు ప్రేమ ఎక్కువ, మోదీ అంటే నా దోస్తు అని చెప్పినప్పుడు ఇదే డొనాల్డ్ ట్రంప్ అదే నాలుకతో వెరీ బ్యాడ్ ఇండియా అన్నాడంటే నాలుక తెగ్గోయకుండా ఇంకా మనం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. వెరీ బ్యాడ్ ఇండియా అంటూ మాట్లాడుతున్నాడు ఆయన. అంటే భారతదేశ ప్రజలు అంత చులకనం కనబడుతున్నారు ఆయనకి. ఒకసారి గతంలో భారత్కి డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు. 2 రోజుల క్రితం ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, భారతదేశానికి బిజినెస్ చేయడం తెలీదు, లేకపోతే నేను టారిఫ్ని పెంచేస్తాను రకంగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. And ఏం మాట్లాడుతున్నా విన్నారు కదా, we don't want to do business with India because they impose very much biggest tariffs and if we impose they don't accept it. సో ఆయన టారిఫ్లు పెంచడం వల్ల మనం యాక్సెప్ట్ చేయడం లేదట, అందుకే మన పైన బిజినెస్ చేయడానికి కూడా లేదట. ఆయన ఇండియాతో మొత్తం బిజినెస్ ఆపేయాలనుకుంటున్నాడంట. 50% టారిఫ్ ఇప్పటికే విధించాడు. లాస్ట్లో ఆయన ఏమంటున్నాడంటే, దే ఆర్ పర్చేసింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అండ్ దే ఆర్ ఫ్యూయలింగ్ వార్ మెషిన్స్. మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది భారతదేశం, వాటిని వార్ ఎక్విప్మెంట్కి ఫ్యూయల్ చేయడం కోసం. అంటే నువ్వు ఏం చెప్పినా చేతులు ముడుచుకొని అయ్యా సార్ అని చెప్పి అనడానికి ఇది భారతదేశం. ఆ పిచ్చుకుక్కలాగా పాకిస్తానులాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే నీ కాళ్ళకి మడుగులొత్తి నీ కాళ్ళొత్తి నీకు మర్దన చేసి రండి సార్ అని చెప్పి ఆహ్వానించి నీకు మొత్తం కట్టబెట్టడానికి ఇది ఏమనుకుంటున్నావు, పాకిస్తాన్ కాదు, ఇది భారతదేశం. అవసరమైతే ప్రాణాలైనా వదిలేసేందుకు భారతీయులు సిద్ధంగా ఉంటారు, కానీ ఎవరి కింద తల వంచడానికి మాత్రం ఒప్పుకోరు. సో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ అక్షయ్ అని కామెంట్ చేస్తారు ఆయన, అన్న ఇండియా అండ్ చైనా రష్యా కలిస్తే ట్రంప్ ప్లే బాయ్ అంట. తర్వాత అన్న టాప్ కంట్రీస్ జీడిపి ఆపాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. నిజంగానే టాప్ కంట్రీస్ యొక్క జీడిపి ఆపాలనే ప్రయత్నమే అమెరికా చేస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా 2 ఆస్పెక్ట్స్ చెప్తాను. ఒకటి బ్రిక్స్. ఈ బ్రిక్స్ దేశాల యొక్క లక్ష్యం ఏంటి? వెస్టర్న్ కంట్రీస్పై ఆధారపడకుండా, వాటి యొక్క డాలర్స్ పైన, వారి యొక్క ఆర్థిక స్థితిగతులపై ఆధారపడకుండా ఈ బ్రిక్స్ దేశాలన్నీ ఐక్యంగా ఉండిపోయి వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా అవ్వడమే బ్రిక్స్ దేశాల యొక్క ఉద్దేశం. దీనిపైన అక్కడ కామర్స్ సెక్రటరీ, అమెరికన్ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ ఆయన మాట్లాడుతూ ఏం చేశాడంటే, ఇండియాకి అండ్ అటు అమెరికాకి మధ్య కామర్స్ సంబంధించిన విషయాలపైన చర్చ జరిగింది. ఈ చర్చలో ఆయన పాల్గొని ఏమన్నాడంటే, బ్రిక్స్ దేశాలతో ఇండియా కలిసింది, మీరు మాపై ఆధారపడకుండా సెల్ఫ్ రిలయంట్గా ఉండాలనుకున్నా ఎలా కుదురుతుంది? మీరు ప్రతిదానికి మాపై ఆధారపడాల్సిందే కదా. ఇలా మీరు చేసేటువంటి చర్యల వల్ల అమెరికా కూడా దెబ్బతీస్తోంది, అమెరికా యొక్క ఆత్మగౌరవం దెబ్బతింటుంది, అమెరికా కూడా కొన్ని సందర్భాలు లాస్ అవుతోంది. కాబట్టి ఇండియా అది మానుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తూ, రష్యా చైనాతో మీ డీల్స్ని, రష్యాతో కొన్ని ఒప్పందాలని మీరు క్లోజ్ చేసుకోండి, వాటిని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేయండి, మనం ఒకరికొకరం కూర్చొని మాట్లాడుకుందాం, నేనేం కావాలో చెప్తాను, నువ్వేం కావాలో అడుగు, మనం మాట్లాడుకుందాం అనే రకంగా హార్వర్డ్ లుట్నిక్ మన భారతదేశ కామర్స్ సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడుకొచ్చారు. ఇదొక వార్నింగ్ అని భావించాం. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు గమనించండి చాలా క్లియర్గా, ఇరాన్, ఇజ్రాయిల్ ఈ ఇస్లామిక్ దేశాలు మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ని ఒక మై వర్డ్స్ అంటే తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ స్లాంగ్లో మనం మాట్లాడుతున్న విధంగా చెప్పాలంటే ఒక బచ్చా గన్లో చూస్తాయి. ఎందుకంటే ఆయన ఏ చెప్తా వినడానికి వాళ్ళేం ఇదేం రాచరిక పోకడాలు పోవడానికి ఒక ప్రపంచ దేశాల మొత్తానికి కూడా ఒకే రాజు ఉన్నాడు, ఆయన చెప్పింది వినాలని ఏం లేదు కదా.
తమ దేశస్తుల కోసం తమ దేశంలో జరిగేటువంటి అంశాల గురించి అక్కడి ప్రజల యొక్క సంక్షేమం గురించి అక్కడ దేశాలు నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఇష్టం అది ఏం జరుగుతుంది అనేది. మధ్యలో ఈయన కూడా నాకు అర్థంగా ఏలు పడితే దాంట్లోకి వచ్చి ఏలు పెట్టి ఇక్కడ బాగుంది అక్కడ బాగుందని చెక్ చేయడానికి నేను టెస్ట్ ఇచ్చినా, లేకపోతే నేను పెద్దగా ఈయన మన డైరెక్ట్గా దేవుడే పంపించాడు నేను ప్రపంచాన్ని శాసించమని కాదు కదా. సో ఇస్లామిక్ దేశాలు తన మాట వినడం లేదు. ఈ ఇరాన్కి అమెరికాకి ఎప్పటి నుంచో ఒక అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్